మినీ ట్యాంక్ బండ్ పై మహనీయుల విగ్రహాలు నేను వద్దని అన్నానని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా, నిరూపించకుంటే ముక్కు నేలకు రాస్తావా? ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి మల్కాజిగిరి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి మల్కాజిగిరికి నువ్వు తెచ్చిన నిధులు గుండుసున్న విద్యా సంస్థలను నిర్వర్తిస్తూ మరి రాజశేఖర్ రెడ్డికి పేపర్ కూడా చదువు రాకపోవడం విడ్డూరం. నాన్ లోకల్ అయి ఉండి సంఘాల మధ్య చిచ్చు పెడతావా? భారతదేశమే నా మతం, హిందుత్వమే నా కులం, అభివృద్ధి పనులు చేయించడం ఆ చేతకాక మీ చిల్లర బ్యాచ్ తో ప్రెస్ మీట్లు పెట్టిస్తావా? మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్ అన్నట్టు ఏదైతే అన్నగారు నిన్న ఏదైతే మల్కాజిగిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి గారి మీద ఒకటి ప్రస్తావన తీసుకురావడం జరిగింది. అయితే మినీ ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు నేను వద్దన్నానా అన్నట్టు నిరూపిస్తే ముక్కు నీళ్ళకి రాస్తావా, లేకపోతే నువ్వు రాస్తావా, దేనికైనా రెడీ అన్నట్టు కౌంటర్ ఇచ్చిండనమాట. మరి రాజశేఖర్ రెడ్డి వాళ్ళ ఏదైతే ఉంటారో పార్టీ కార్యకర్తలు వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టారనమాట. ఇప్పుడు వాళ్ళు పెట్టిన ప్రెస్ మీట్ మళ్ళీ అన్న కౌంటర్ ఇవ్వడం పెద్ద రాజకీయంగా చర్చ నడుస్తుంది నాడు మల్కాజిగిరి ఏరియాలో. సో అన్న మల్కాజిగిరి కార్పొరేటర్ ఉన్నారు. సో ఎన్నో సమస్యలకు నాడు ప్రజల దృష్టికి తీసుకెళ్తూ ఆ సమస్య పరిష్కరించేదాకా ఎంబడే ఉంటాడు, అధికారులు ఎంబడే ఉంటాడు, పని అయ్యేదాకా చేపిస్తాడు దగ్గర ఉండి. నాయకుడు అంటే గిట్లు ఉండాలి కదా, ఇలాంటి ఏదో చెప్పి తూతు మాత్రాన్ని ఇచ్చిపెట్టేసి పోడు ఏ అయితే అయితే లేకపోతే చూసుకున్నాను కదా. ఏదైతే సవన్ ఉన్నాడు మల్కాజిగిరి కార్పొరేటర్ సవన్ అన్న సమస్య వచ్చి ప్రజలు చెప్పినంటే అది అయ్యేదాకా పట్టుబడతాడు. అట్లనే ఇవన్నీ లేనిపోని గందరగోళం, లేనిపోని లొల్లి పంచాదులు పెట్టుకుంటే బాగుండదు. ఈనాడు మరది రాజశేఖర్ రెడ్డి గారు అదేవిధంగా కార్యకర్తలు కానీ అదేవిధంగా బీజేపీ శ్రేణులకు కానీ చెప్తూ సామరస్యంగా ముందుకెళ్లాలి, సమస్యలను పరిష్కరించుకోవాలి. ఈనాడు నాయకులు కొట్లాడితే ప్రజలకు ఏ విధమైనటువంటి నమ్మకం వస్తుంది? మరి రాజశేఖర రెడ్డి గారు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఏదైనా విషయం వస్తే, ప్రస్తావన వస్తే సామరస్యంగా చర్చించుకొని దాన్ని సాల్వ్ చేసుకోవాలి. కానీ రాజకీయ పరంగా విభేదాలు సృష్టించుకొని విమర్శలు చేసుకోవడం ప్రజల్లో రాజకీయాల మీద గౌరవాలు కోల్పోతున్నటువంటి సందర్భాన్ని మనం ఏర్పరుస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా నేను తెలియజేస్తున్నాను, సామరస్యంగా ముందుకెళ్లాలి, రాజకీయ పరంగా అందరూ కలిసిమెలిసి ఉండాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. మల్కాజిగిరికి ఎమ్మెల్యేగా గెలిచిన మరి రాజశేఖర్ రెడ్డి ఈ రోజు వరకు మల్కాజిగిరి ప్రజల అభివృద్ధి కోసం నువ్వు తెచ్చిన నిధులు గుండుస్తున్నాయని మల్కాజిగిరి డివిజన్ బీజేపీ కార్పొరేటర్ సవన్ అన్నారు. ఆదివారం మల్కాజిగిరి డివిజన్ కార్పొరేటర్ సవన్ ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి మల్కాజిగిరిని అభివృద్ధి చేయడం చేతగాక తన అనుచరులతో నాన్ లోకల్ అయిన అతను తమ స్థానిక సంఘాల మధ్య చిచ్చు పెడుతూ తన డివిజన్ పరిధిలో మినీ ట్యాంక్ బండ్ పై మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేయకుండా నేను అడ్డుపడుతున్నానని నాపై అసత్య ప్రచారం చేస్తూ మల్కాజిగిరి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం మానుకోవాలని ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డిని కార్పొరేటర్ శ్రవణ్ హెచ్చరించినట్టుగా మేము చూసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ విగ్రహాలు ఇప్పటివరకు అయితే విగ్రహాలు లేవు. సో అక్కడ విగ్రహాల ప్రస్తావన వచ్చినప్పుడు ఈనాడు మీరు ఒక మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్ అన్న గారు మీరు ఉన్నారు, అందరూ స్పందించి అసలు ఏం పెట్టాలి, ఏం చేయాలి, ఎట్లా అభివృద్ధి చేయాలి, ఇదంతా కూర్చొని మాట్లాడాలి. మరి రాజశేఖర రెడ్డి గారు ఈ విధంగా కొట్లాటలు పంచాలని మానుకొని సామరస్యంగా ముందుకు పోవాల్సిందిగా మేము కూడా కోరుతా ఉన్నాము. ఎందుకంటే ఈనాడు గొడవలు విమర్శలకు దారి తీయడం కానీ ప్రతి విమర్శలకు మళ్ళా చోటు చేసుకోవడం ఈ విధంగా కాకుండా సామరస్యంగా ముందుకెళ్ళాలి, రాజకీయ విలువలను కాపాడాల్సిందిగా మేము కోరుతాం.